మిగతా అప్డేట్స్ చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకురండి అంటే ఎలా కుదురుతుంది అంటూ అధిష్టానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్న బాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. రాకేష్ రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరుడిగా పేరుంది. దీంతో కొందరు గులాబీ నేతలు తమపై పల్లా పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తుల కారణంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ ఎదురెదుతోందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. శాసనమండలి పునరుద్దరణ తర్వాత వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. అనంతరం 2015, 2021లో వరుసగా 2 సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా 2007 నుంచి 2021 వరకు 4 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ప్రస్తుతం కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ప్రతిష్టకు పరీక్షగా మారింది. దీంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండగా ఈ సీటుపై కన్నేసిన పలువురు బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. వరంగల్కు చెందిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేయూ జాక్ నేత వాసుదేవరెడ్డితో పాటు మాజీ చైర్మన్ సుందర్రాజ్, నల్గొండ జిల్లాకు చెందిన గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్ కూడా టికెట్ ఆశించారు. అయితే అధినేత కేసీఆర్ మాత్రం అనూహ్యంగా రాకేష్ రెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో వరంగల్, నల్గొండ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్న తమను కనీసం సంప్రదించకుండా టికెట్ ఖరారు చేయడమేంటని గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు తాము సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదంటూ వాపోతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుకున్నామని, పల్లా కారణంగానే తమకు అధిష్టానం వద్ద ప్రాధాన్యం తగ్గుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో సమన్వయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 15న తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వరరావు, అలాగే మర్రి యాదవరెడ్డి తదితరులు ఆ సమావేశానికి గైర్హాజరయ్యారు. వారంతా పలు వ్యక్తిగత కారణాలు చెప్పినా అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తితోనే దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అధిష్టానంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికపై వీటి ప్రభావం పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.